అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకొచ్చేసాను. యాక్చువల్‌గా పెట్టడమే అవ్వలేదు. లాస్ట్ వీక్ అంతా కూడా పెట్టలేదు. ఎందుకంటే మేము ఊరెళ్ళొచ్చాం అనమాట. సో శుక్రవారమే పెడదాం అనుకున్న వీడియో అప్పటి నుంచి పెట్టడమే అవ్వలేదు హడావుడి వల్ల. సో ఈరోజు మీకు శుక్రవారం వీడియో ఈరోజు పోస్ట్ చేద్దాం. ఎందుకంటే శుక్రవారం ఖచ్చితంగా పూజ చేసుకుంటాం కదా, అది మిస్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. సో దాని ఈరోజు వీడియో పోస్ట్ చేద్దాం. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. చిన్నగా బయటికి వెళ్ళే పని ఉందని చెప్పని ఇలా రెడీ అయ్యాయి అనమాట. హడావుడిగా మీకు ముందు వాయిస్ ఓవర్ ఇచ్చేసాక అప్పుడు చెప్దామని చెప్పని హడావుడిగా ఉన్నాను. ఎందుకంటే మేము ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఒకసారి చిన్న షార్ట్ తీసేసుకుంటూ ఉంటే సో ఉంటుంది కదా అన్నట్టుగా అలా చేస్తూ ఉంటాం. ఇవన్నీ యూట్యూబ్ టెక్నిక్స్ అనమాట. ఇందులో కొంచెం ఆరితేరినట్టుగా కొన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మన ఛానల్ శుక్రవారం అంటే చిన్నదో పెద్దదో ఏదో సంథింగ్ ఒక చిన్న ముగ్గైనా ఉండాల్సిందే గుమ్మ ముందు. ఓపికను లేకపోయినా అట్లీస్ట్ చిన్న ముగ్గైనా పెడతాను. మా మేడ్ కూడా ఈ మధ్య మంచి ముగ్గులు పెడుతోంది. నాకు కూడా వచ్చమ్మా అని చెప్పని నాకు పోటీగా అనమాట. అమ్మ నా ముగ్గు బాగుందా చూడండి అని రోజు అడుగుతుంది అనమాట. అయ్యో లక్ష్మి చాలా బాగుంది, చాలా బాగా పెట్టావు అంటూ ఉంటాను. తనకి గుర్తు అనమాట అన్ని ముగ్గులు. నాకైతే అది బుక్లో ఒకసారి చూసుకుంటే తప్ప నేను అసలు పెట్టలేను. టక్కన ఇప్పుడు ఏదో 15 చుక్కల ముగ్గు పెట్టే మెలికల ముగ్గు అంటే నా వల్ల కాదు. ఒక్కసారి చూస్తే మాత్రం పెట్టేస్తాను. బట్ తను అలా కాదు లక్ష్మి. తనకి చాలా ముగ్గులు మెదడులో ఉంటాయన్నమాట. పెట్టిన ముగ్గు పెట్టకుండా చిన్నదో పెద్దదో అలా మార్చి మెలికల ముగ్గులు మాత్రం చాలా పెడుతుంది. నార్మల్ ముగ్గులు రావట, మెలికల ముగ్గులు ఎక్కువ పెడుతుంది. చుక్కల ముగ్గులు కూడా పెడుతుంది కానీ ఓన్ డిజైన్స్ రావమ్మా అంటుంది. చిన్నప్పుడు చాలా పెట్టేదట. సో ముగ్గులు బ్యాచ్లు కలిస్తే భలే ఉంటుంది కదా కబుర్లు. మేము ఇలా పెట్టేవాళ్ళం అలా చేసేవాళ్ళం అన్నప్పుడు అవును కదా, ఆ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు కలిస్తే భలే ఉంటుంది అనిపిస్తుంది. మీరు కూడా బాగా పెడతారమ్మా ముగ్గులు అంటుంది. లేదు లక్ష్మి నువ్వు కూడా చాలా బాగా పెడతావు, గుమ్మ ముందు కళగా ఉంటుంది అంటే రంగులు కూడా ఏరి నేనున్న పాత రంగులు ఉంటే పసుపు కుంకుమ అంటే ఎరుపు పసుపు ఇంకా ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ చక్కగా అలంకరణ చేస్తూ ఉంటుంది. పోన్లే నాకు మంచిగా పెడుతుంది. ఏదో 2 గీతలు గీసేసి హడావుడిగా వెళ్ళిపోకుండా అని చెప్పని నేను హ్యాపీ అవుతూ ఉంటాను. అంతే కదా, కొంచెం ఓపిక తెచ్చుకుని మన ఇంటి కోసం మన ముగ్గు నేను ఇక్కడ అంత అందంగా పెడతాను, గుమ్మం బయట కూడా అంత అందంగా పెడితే కూడా బాగుంటుంది కదా అని చెప్పని హ్యాపీ అవుతాను. సో శుక్రవారం వచ్చేసరికి ఈ వాటర్ లిల్లీ ఈ మధ్యనే పూస్తున్నాయి అనమాట. మధ్యలో 2 రోజులు చూసుకోలేదు, మా వారు మిస్ అయిపోయాను. శుక్రవారం పూజ వచ్చిందని సరిగా పువ్వు వచ్చిందంటే ఎంత ఆనందం అనిపించిందంటే, కానీ కొంచెం చిన్న సైజు వస్తున్నాయి. దుంప చచ్చిపోయిందేమో తీసేయమన్నాను యాక్చువల్గాను. లేదమ్మా ఉంచండి చిన్న దుంపు ఉంది వస్తుందని చెప్పి మళ్ళీ నాటి మొత్తం అంతా కుండీ అంతా క్లీన్ చేసేసరికి 2 వర్షాల మధ్యలో పడ్డాయి. లేదో మొత్తం ఆకులన్నీ భలే కుండీ అంతా అమరిపోయి ఇప్పటికి 4 పూలు పూసింది. 2 పూలు మాత్రమే పెట్టగలిగాను, ఇంకో 2 పూలు చూసుకోలేదు. అంటే కొంచెం లేట్గా పూస్తుంది అనమాట. 9 to 10కి పూస్తుంది. 2 days ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 దాటాక ముడుచుకుపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే పూస్తుంది. మా వారు పూజించడం కనిపించట్లేదు, అందుకని ఆయన ఇంకా పువ్వు సంగతే చూసుకోలేదు. పోన్లే ఈరోజు నేను లక్కీగా పూజ కొంచెం లేట్గా చేసుకుంటాను కదా శుక్రవారం, పువ్వు అయితే కరెక్ట్గా వచ్చి అనిపించింది. వెంటనే బంగారు లక్ష్మీదేవికి పెట్టేశాను అనమాట. సో శుక్రవారం అంటే పంచదీపారాధన చేసుకుని మంచిగా ఆ రోజు యాక్చువల్గా ప్రయాణం అనమాట మాది. బంగారు కామాక్షి అమ్మవారిని అలంకరణ చేసుకుని చక్కగా పంచదీపారాధన పెట్టుకుని పువ్వులతో అంతా అలంకరణ చేసుకుంటే అదే నిండుగా అనిపిస్తుంది. ఇంక వేరే ఏమి స్తోత్రాలు పెద్ద నేను ఇంకేం పూజలు చేయను. మామూలుగా జస్ట్ పువ్వులతో అలంకరణ. మల్లె చెట్టు ఈసారి అసలు కనీవిని ఎరిగినట్టుగా ఫస్ట్ టైం 4వసారి పూత రావడం మిరాకిల్ అనమాట. ఎప్పుడు 3 సార్లే వస్తుంది. ఈసారి అంటే 4వసారి పూచింది. అబ్బా అనిపించింది, నాకు ఎప్పుడు పూస్తే బాగుండు కదా ఎలా అనిపించింది. అసలు మల్లెపూలు అయితే కోస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వామికి దండేయడం అనమాట. ఒక ఫోటోకి దండేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎన్ని పూలు వస్తున్నాయో భలే వస్తున్నాయి. పూస్తే ఒక నెల అలా విగ్రస్గా పూసేసి మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మెల్లగా చిగురు, మళ్ళీ పూత, చిట్టంతా ఒకసారి పూత, అలా భలే ఉంది. ఈసారి ఫస్ట్ టైం 4వసారి రావడం నా ఆనందానికి అయితే అబ్బాయి ఇంక చూడక్కర్లేదు. అంటే ఇంకా అప్పుడు స్టార్టింగ్ అనమాట. మొన్న ఇప్పుడు ఇంకా బాగా వస్తున్నాయి. దండ గుచ్చేంత ఆ రోజు అవ్వలేదు, అందుకని ఓన్లీ పువ్వులతో అలంకరణ అది చేసేసి మళ్ళీ ప్రయాణం చెప్పాను కదా, బట్టలు సర్దుకోవడం ఆ పని ఉంటుంది. ఇగో ఇక్కడ పెట్టానమాట బుజ్జి లోటస్ని. చక్కగా ఎర్రమందారాలకి మధ్యలో తెల్ల పూలు అవి పెట్టి పూజ అయితే కళకళ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే చిన్నగా సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. సో పూజ చూసేసారు కాబట్టి హెల్దీ స్నాక్ ఇప్పుడు. అంటే ఒక్కసారి ఈ ప్రాసెస్ మనకు తెలిస్తే ఇంకా అసలు నూనె ఏం లేకుండా హెల్దీగా పిల్లలకి మంచిగా పెట్టడానికి ఈ ప్రిపరేషన్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇక మించి ఇదే ప్రిపరేషన్ నేను ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నా ఓన్గా చేసుకున్నాను ఇది. నేను అసలు ఎక్కడ కాపీ కొట్టింది కూడా కాదు. అసలు మామూలుగా వేరుశెనగలు మన అందరికీ తెలుసు, ఉడకబెట్టేసాను నేను.
ఒక 2-3 విజిల్స్ 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడకపెట్టి. కానీ ఇలాంటివి కొంచెం పెద్ద పనులు, పత్తి పనులు అంటాం, ఏదో పెద్దవాళ్ళు ఉంటే చేయగలం, కానీ నా చేతులు 2 నొప్పు పెట్టి నా వల్ల కలిగి ఎవరు కనిపెట్టాడ్రా ఈ స్నాక్స్ పిల్లలకి అనిపించింది నాకు. ఎందుకంటే హెల్తీగా ఉండాలి పిల్లలకి, ఆయిల్ ఎక్కువ ఉండకూడదు, మంచిగా వెజిటబుల్స్ ఉండాలి. ఇలా మనకి నట్స్ తోటి అంటే కొంచెం ఇలా వేరుశనగ గుళ్ళు, లేకపోతే ఇంకా మనం రాజ్మా చేసుకోవచ్చు, అలసందలు చేసుకోవచ్చు, బఠానీలు చేసుకోవచ్చు, శనగలు చేసుకోవచ్చు. అసలు ఇందులో చేసుకోలేదంటూ ఏం లేదు. నేనంటే ఇప్పుడు సీజన్ కదా దొరికిందని చెప్పి ఉడకబెట్టేసి దాన్ని చక్కగా ఒలిచేసుకుని ఒక బౌల్లో రెడీ చేసుకున్నాను. అలాగే చాపర్లు ఏంటంటే మనం మామూలుగా వెజిటబుల్స్ మనం చూడండి పిల్లలకి వేరుశనగకాయలు అన్నీ వేసేసి మిక్స్చర్లో చేస్తాం కదా, అదే కొంచెం డ్రైగా వేసేస్తామని నేను. ఈసారి ఏంటంటే అలా కాకుండా ఉల్లిపాయలు, క్యారెట్, బఠానీలు అంటే కొంచెం హెల్తీగా వాళ్ళకి అన్ని గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ మంచిగా వెళ్ళాలని చెప్పి ఇవన్నీ వేసి ఒకసారి ఒక 2-3 టైమ్స్ చాప్ చేసేసరికి సన్నగా రసంలో వచ్చేస్తాయి మనకి. యాక్చువల్గా పచ్చివి కలిపేస్తాం మామూలుగా మనకి సలాడ్స్ అవి చేసినప్పుడు. నాకేంటంటే అలా పచ్చిగా అంత ఇష్టం లేదు. కొంచెం దాన్ని ఒక్క చుక్క అంటే ఒక టీ స్పూన్ నూనె వేసి బుల్ముగులు ఒకసారి ఫ్రై చేసిన తర్వాత చేస్తే ఎలా ఉంటుందని నాకు ఆలోచన వచ్చింది. మామూలుగా పచ్చిగా ఉంటాయి కదా, ఏదో నీళ్లు కారుతున్నట్టుగా, అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనిపించి ఒక టీ స్పూన్ నూనె వేసి తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఒక్క సగం వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించాను. ఇంకా మీరు ఏమైనా వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ క్యారెట్ మంచిది, ఆనియన్, అలాగే బఠానీ, ఇంకా మీరు క్యాబేజ్ వేసుకోవచ్చు, లేకపోతే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకేమైనా ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, అలా ఏదైనా మన ఇష్టం వేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం ప్రాసెస్ ఏం కూడా కాదు. కొంచెం వాటికి టేస్ట్ ఎన్హాన్స్ మాత్రం ఖచ్చితంగా అయిందని చెప్పగలను. పచ్చివి కలిపిన దానికి ఇలా కొంచెం ఫ్రై చేసిన దానికి టేస్ట్ అయితే మాత్రం నిజంగా 100% మీరు చేసుకు తింటే నెక్స్ట్ టైం ఇంకా అన్నీ ఇలా చేస్తారు. రాజ్మా చేస్తారు, బఠానీలు చేస్తారు, ఒక నైట్ నానబెట్టుకొని ఒక 2-3 విజిల్స్ కుక్కర్లో వచ్చేసిన తర్వాత ఈవినింగ్ పిల్లలకి పెడితే ప్రతిరోజు పెట్టినా తింటారు, అంత బాగుంది. దాంట్లో బఠానీలు కూడా కొంచెం వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక బఠానీలు కూడా వేసేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం జీరా పౌడరు, ఏదైనా కొంచెం పెప్పర్ పౌడరు, లేకపోతే చాట్ మసాలా ఏదైనా ఉంటే కొంచెం స్ప్రింకిల్ చేసి చాలు. టేస్ట్ కొంచెం వాళ్ళకి ఏంటంటే బాగున్నట్టు అనిపిస్తుంది. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక్క చెక్క నిమ్మరసం కూడా పిండితే కూడా బాగుంటుంది. ఎందుకంటే కారం పడాలి కదా, పచ్చిమిరపకాయలు వేసుకున్నాడు వేసుకోవచ్చు. నేను కొంచెం చిల్లీ పౌడర్ వేసేసాను అనమాట. ఉప్పు, చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు, జీరా పౌడరు అలా ఏముంటాయి. అలా చేతి నిండా చక్కగా కొత్తిమీర, సన్నగా తినండి, ఫ్రెష్ కొత్తిమీర. అసలు ఎంత టేస్టీ, ఎంత హెల్దీ అసలు చెప్పండి. నాకే అనిపించింది. 2వ రోజు కూడా చేశాను, మళ్ళీ కష్టపడి గోడు నొప్పి వచ్చినా ఒలిచి నెక్స్ట్ టైం అనుకున్నాను ఈసారి రాజ్మా చేద్దాం, బఠానీలు అవి ఉడకబెట్టి చేద్దాము. హెల్దీ, ప్రోటీన్ మనకి అన్ని విటమిన్స్ ఉంటాయి. కొంచెం వెజిటబుల్స్ మాత్రం ఒక 2 మినిట్స్ వేయించాను అంతే. సో మీరు కూడా ఎవరైనా నెక్స్ట్ టైం ఏదైనా స్నాక్ చేయాలి, హెల్తీగా ఉండాలి, పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనం మంచిగా పెట్టాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ట్రై చేయండి. మీరు కూడా అంటారు శిరీష చాలా బాగుంది మాత్రం అంటారు. తర్వాత అందరం చిన్న బౌల్లో మంచిగా సర్వ్ చేసుకుని ఈవినింగ్ మంచి స్నాక్ తింటే పొట్ట ఫుల్గా అనిపించింది. చాలా టేస్టీగా కూడా, ముందు టేస్ట్ అనమాట. పిల్లలు లేకపోతే ఇలా పచ్చివి అవా అంటే తినరు కదా, ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నా ఓన్ రెసిపీ అని నేను ఉప్పొంగిపోతున్నాను అనమాట. మా వారు కూడా అన్నారు చాలా బాగుంది, పిల్లలు కూడా అన్నారు. ఇంకా బౌల్ మాట్లాడకుండా నలుగురు తినేసాం అందరూ. ఎక్కువ కాదు, చిన్న బౌల్స్లో కొంచెం క్వాంటిటీ అనమాట, హెవీగా క్వాంటిటీ వద్దు. ఎందుకంటే కొంచెం బలాహారం కదా ఇవన్నీ నట్స్ అనేవి. మామూలుగా రాజ్మా ఇవన్నీ అలసందలు అయితే బలాహారం, అందుకని ఎక్కువ క్వాంటిటీ అక్కల చిన్నగా సరిపోతుంది. మళ్ళీ కుదురుగా ఉండక ఈసారి అసలు ఎప్పటిదో నేను తీసుకున్నది లెనిన్ కాటన్ అనమాట. నాకు ఈ చీర చాలా ఇష్టం, ఎందుకంటే ఇందులో ఉండే ఫ్లవర్స్ మంచి పర్పుల్ షేడ్ అనమాట. కానీ ఈ అంచు ఏదో బరకగా ఉండి గుచ్చుకున్నట్టుగా ఉంటుంది, నాకు మొండిగా ఉంటుంది, కొంచెం చీర అంతా సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ చివరున్న అంచు మాత్రం కట్టుకున్నప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటుంది మనల్ని. అలా అని ఎవరికి ఇవ్వలేను నాకు, ఎందుకంటే ఇష్టమైన చీర ఇది. ఆ కలర్ కాంబినేషన్ అది యాక్చువల్గా మేడ్స్కి కూడా ఇస్తూ ఉంటాను. ఇంకా నాకు అంటే కొన్ని మంచిలను నాకు ఏదైనా ఇంక లేదులే అనుకున్నప్పుడు ఇస్తాను వాళ్ళకి. బట్ నచ్చిన చీరన ఉంటే మాత్రం దాన్ని ఏదో రకంగా నాకు మార్చుకుని కట్టుకోవాలనిపిస్తుంది. అలాంటి వాటిలో మీకు చాలా షేర్ చేశాను కదా. సో దీన్ని కూడా అంతా కట్ చేసేసి అనార్కలి కుట్టుకుందామని చెప్పని మొత్తం అంతా కట్ చేసుకున్నాను. బాడీ లైనింగు కింద మొత్తం ఫుల్ సర్కిల్ అనమాట. శారీ అంతా మనకి వేస్ట్ అవ్వదు కదా, చక్కగా మనకి యూజ్ అవుతుంది. ప్లస్ నా దగ్గర ఈ కలర్ లెగ్గిన్ చున్నీ ఉన్నాను కదా, అలా ఉంటే ఇంకా అసలు మనకి వేస్ట్ చేయవద్దు అవ్వదు. ఎందుకంటే కొనుక్కుని మళ్ళీ కట్టుకోవాలి అంటే వేస్ట్, ఎందుకంటే ఓల్డ్ శారీ కదా, ఇంట్లో ఉన్న వాటితోటే మేనేజ్ చేయాలి. ప్లస్ మనకి డైలీ వేర్కి చక్కగా బాగున్నట్టు ఉంటుందని చెప్పని సో ఫుల్ సర్కిల్ కింద ఇది 2 లేయర్స్ యాక్చువల్గాను. ఇది ఫ్రంట్, ఇంకొకటి బ్యాక్, 2 లేయర్స్. శారీ అంతా వస్తుంది కదా.
ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేశాను ఎలా కట్ చేసుకోవాలని చెప్పని 4 ఫోల్డ్స్ వేసి మన నడుం ప్రకారం పైన కింద ఎంత గేర్ వస్తే అంత గేరు మనం లెంగ్త్ బట్టి చూసుకుంటూ టేప్తో కొలుచుకుంటూ మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. సో సేమ్ అలాగే లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను, పైన కింద బాటమ్ అన్ని కూడా కట్ చేసుకున్నాను. సో ఇంక నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకుని ఎలా ఉన్నాకో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. రెండు ఒకసారి అంటే చేయలేను, అందుకని ఇంతవరకు వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఊరది వెళ్ళొచ్చాను కదా, ఎక్కడికి ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అదొక అవకాశం అంతే, భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాను. ఏంటనేది సస్పెన్స్ లేకుండా రేపేరులో వీడియో షేర్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.